ఇంగ్లీష్లో కథలు చెప్పేటప్పుడు ఒక చిన్న పదం మన కథని ఎంత క్లియర్గా మార్చేస్తుందో తెలుసా? ఆ పదం హ్యాడ్. దీన్ని సరిగ్గా ఎలా వాడాలి? మన కథల్ని ఇంకాస్త స్పష్టంగా ఎలా చెప్పాలి? పదండి చూద్దాం. చాలాసార్లు మనమిలా అంటూ ఉంటాం, ఐ రీచ్డ్ ద స్టేషన్, ద ట్రైన్ లెఫ్ట్. వినడానికి ఓకే, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. అదే ఇలా అంటే, ఐ రీచ్డ్ ద స్టేషన్ బట్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. అసలా ఒక్క హ్యాడ్ పదం వాడడం వల్ల ఇంత తేడా ఎందుకొచ్చింది? ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సరే, ముందుగా మనం కామన్గా చేసే ఒక చిన్న పొరపాటు గురించి మాట్లాడుకుందాం. గతం గురించి చెప్పే రెండు వాక్యాల మధ్య ఉన్న ఆ చిన్న తేడా ఏంటో గమనిద్దాం రండి. ఈ వాక్యం చూడండి, ఐ ఫినిష్డ్ మై వర్క్. సింపుల్, నేను నా పని పూర్తి చేశాను, అంతే. గడిచిపోయిన ఒక యాక్షన్ ఇది. క్లియర్. ఇప్పుడు ఇది చూడండి, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఇది వినగానే ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది కదూ. అదేంటో అసంపూర్తిగా ఉన్న ఫీలింగ్. ఎందుకంటే పని పూర్తయ్యాక ఇంకేదో జరిగింది అని ఈ వాక్యం మనకు హింట్ ఇస్తోందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక సూపర్ సింపుల్ రూల్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఫస్ట్ యాక్షన్ రూల్ అని పిలుచుకుందాం సరదాగా. గతంలో జరిగిన సంఘటనలను ఆర్డర్లో చెప్పడానికి ఇది భలే హెల్ప్ చేస్తుంది. చూడండి, మనం గడిచిపోయిన రెండు విషయాల గురించి ఒక కథలా చెప్పాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద గ్రామర్ రూల్స్ ఏమీ అక్కర్లేదు. ఒక సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు, అంత క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, రెండు పనులు జరిగాయని. ఒకటి ఇంకో దానికంటే ముందు జరిగింది. దాన్ని మనం ఫస్ట్ యాక్షన్ అంటే మొదటి పని అనుకుందాం. తర్వాత జరిగిన దాన్ని సెకండ్ యాక్షన్ అంటే రెండో పని అనుకుందాం. సో అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఏ పనైతే ముందు జరిగిందో అంటే మన ఫస్ట్ యాక్షన్, దానికి ఎప్పుడూ హ్యాడ్ ప్లస్ వర్బ్ యొక్క V3 ఫామ్ వాడాలి. ఇక తర్వాత జరిగిన పనికి అంటే సెకండ్ యాక్షన్కి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడితే సరిపోతుంది. ఇదొక టైం మెషిన్ లాంటిది. ముందు ఏది జరిగిందో కరెక్ట్గా పట్టుకుని దానికి హ్యాడ్ తగిలిస్తుంది. మనం స్టార్టింగ్లో చూసిన ఉదాహరణ దగ్గరికి వెళ్దాం. అందులో ముందు ఏ పని జరిగింది? అవును, ట్రైన్ వెళ్ళిపోవడం. సో ఇది ఫస్ట్ యాక్షన్. మరి తర్వాతేం జరిగింది? నేను స్టేషన్కి చేరుకోవడం. ఇది సెకండ్ యాక్షన్. ఇప్పుడు ఈ రెండింటినీ మన రూల్ ప్రకారం కలిపేద్దాం. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. చూసారా ఇప్పుడు? హ్యాడ్ లెఫ్ట్ అని చెప్పగానే నేను వెళ్లేలోపే ట్రైన్ వెళ్ళిపోయిందని ఎంత క్లియర్గా అర్థమవుతుందో. కథలో కన్ఫ్యూజనే లేదు. సరే, బావుంది. ఇప్పుడు ఈ రూల్ని కొన్ని రియల్ లైఫ్ మినీ స్టోరీస్లో ఎలా వాడాలో చూద్దామా? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ చిన్న కథ వినండి. ఐ వాజ్ లేట్, షీ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ కేమ్. అర్థమైందా? నేను వచ్చే ముందే ఆమె వెళ్ళిపోయింది. ఆ హ్యాడ్ గాన్ వాడటం వల్ల ఆ నిరాశ, ఆ ఫీలింగ్ అన్నీ క్లియర్గా కన్వే అవుతున్నాయి. ఇంకో స్టోరీ, హ్యానా వాజ్ డెవస్టేటెడ్ టు ఫైండ్ దట్ సమ్వన్ హ్యాడ్ ఈటెన్ ఆల్ ద పై. అంటే హ్యానా చూసేసరికి ఎవరో పై మొత్తం తినేశారు. ఆమె చూడటం అనేది రెండో యాక్షన్, ఎవరో తినేయడం మొదటి యాక్షన్. అందుకే హ్యాడ్ ఈటెన్ వాడాం. ఈ డ్రమటిక్ వాక్యం చూడండి, వీ గాట్ హోమ్ టు ఫైండ్ దట్ సమ్వన్ హ్యాడ్ బ్రోకెన్ ఇన్ టు ద హౌస్. మనం ఇంటికి రావడం ఒక పని, కాని దానికి ముందే ఇంకేదో జరిగింది, దొంగలు పడటం. అందుకే హ్యాడ్ బ్రోకెన్ అని చెప్పాం. టెన్షన్ క్రియేట్ చేస్తుంది కదూ. ఇది మనలో చాలామందికి ఎదురయ్యేదే. ద స్టోర్ హ్యాడ్ బీన్ క్లోజ్డ్ వెన్ ఐ అరైవ్డ్. నేనక్కడికి వెళ్లానో, కాని అప్పటికే షాప్ మూసేశారు. నాకంటే ముందే ఆ పని జరిగిపోయింది. చూడండి ఎంత సింపుల్ అండ్ క్లియర్. ఒక్క చిన్న విషయం గుర్తుంచుకోండి, హ్యాడ్ తర్వాత ఎప్పుడూ వర్బ్ యొక్క మూడవ రూపం అంటే V3 మాత్రమే రావాలి. ఐ హ్యాడ్ వెంట్ అనకూడదు, తప్పు. ఐ హ్యాడ్ గాన్ అనాలి. ఇది చాలా ముఖ్యం. సరే, థియరీ చాలా అయింది. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. మనందరం కలిసి కొన్ని వాక్యాలను తయారు చేద్దాం. రెడీనా? ఓకే, ఇప్పుడు మనవంతు. ఈ రెండు పనుల్లో ఏది ముందు జరిగిందో కొంచెం ఆలోచించండి. మొదటిది, షీ పాస్డ్ హర్ ఎగ్జామ్స్. రెండవది, షీ వాజ్ హ్యాపీ. ఇందులో ఏది ఫస్ట్ యాక్షన్? దాన్ని బట్టి ఈ రెండింటినీ ఎలా కలపాలి? పర్ఫెక్ట్. ముందు ఆమె పరీక్షలు పాస్ అయింది, ఆ తర్వాతే కదా సంతోషంగా ఉంది. కాబట్టి మనం ఇలా అంటాం, షీ వాజ్ హ్యాపీ బికాస్ షీ హ్యాడ్ పాస్డ్ హర్ ఎగ్జామ్స్. చూసారా ఎంత లాజికల్గా ఉందో? సరే, ఇంకొకటి ట్రై చేద్దాం. ఈ రెండింటినీ ఎలా కలుపుతాం? ఒకటి, హీ క్లీన్డ్ ద కిచెన్. రెండు, జూలీ వాజ్ వెరీ ప్లీజ్డ్. ఈ కథను మనం ఎలా చెప్పాలి?
జూలీ సంతోషించడం కన్నా ముందే కిచెన్ క్లీన్ చేసే పని అయిపోయింది. కాబట్టి జూలీ వాజ్ వెరీ ప్లీజ్ టు సీ దట్ హీ హెడ్ క్లీన్ ద కిచెన్. అద్భుతం! కథ ఎంత చక్కగా అర్థమవుతుందో. సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మంత్రం ఒక్కటే. ఎప్పుడూ ఈ ప్రశ్నేసుకోవాలి, ఈ రెండిట్లో ఏ పని ముందు జరిగింది? ఆ ముందు జరిగిన పనికి హ్యాడ్ యాడ్ చేస్తే అంతే, మీ కథ క్లియర్. ఇప్పుడు చెప్పండి, ఈ కొత్త క్లారిటీతో మీరు ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నారు? ఆలోచించండి. మీ ఇంగ్లీష్ సంభాషణలు మరింత అర్థవంతంగా మారతాయి.